వెల్కమ్ టు వైరల్ న్యూస్. కితకితలు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం బాబు. మామూలుగా అడవి దొంగ అనగానే మనకి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు అడవి దొంగ అనగానే తక్కువ గుర్తొచ్చే పేరు పెద్దిరెడ్డి. ఇదిగో బాబు, ఈ మాట నేనన్నది కాదు, ఇది ప్రజలు అనుకుంటున్న మాట బాబు. అర్రే, మాటలోని పెద్దిరెడ్డి గారు వచ్చారే. రండి రండి పెద్దిరెడ్డి గారు, ఏమిటి సంగతి? ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పండి బాబు. ఆయన తానా అంటే తందానా అంటాడు. రావడంతో సామెతలు మొదలు పెట్టారా? అది సరే కానీ తారా అంటే జగరు, తందారా అంటే సజ్జలకి చాలా బాగా సెట్ అవుతుంది బాబు. ఇంతకీ మీరు మీ ఇసుక బ్యాచ్ ఎలా ఉన్నారు సార్? అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు. ఏదో జరిగిపోయిందా? మొత్తం దోచేశారా? వాటి దోపిడీ. ఇంతకీ ఏం దోచారు బాబు? ఎంత దోచారు బాబు? 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి. 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. 40,000 కోట్ల? ఓ మై గాడ్, వాటి ఫిగరు. ఆ మాట వింటేనే నా చెవులు జిగేలు పట్టున్నాయి. అది సరే కానీ ఇంతకీ మీరు దోచారు అని చెప్పిన ఆ కిరాతవాసి ఎవరు బాబు? ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. ఓహో, మిమ్మల్ని ఎంత మాట అన్నది పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. దానికి మీరే ఉన్నారు పెద్దిరెడ్డి గారు. దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. వాటి ఛాలెంజ్ పెద్దిరెడ్డి గారు. అవును కదా, యాక్షన్ తీసుకోవాలి కదా, మరి అడిగారండి మీరు. ఏమిటి పవన్ కళ్యాణ్ గారు, పెద్దిరెడ్డి గారు అలా యాక్షన్ తీసుకోండి, మా మీద యాక్షన్ తీసుకోండి అంటుంటే మీరేంటి సార్ సైలెంట్గా ఉన్నారు? ఇంకా ఏమన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీ గురించి? నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను. ఒక్క నిమిషం పెద్దిరెడ్డి గారు, మీరు అన్న మాట నాకు సరిగా వినపడి సావలేదు. ఏదో ఎక్స్పోర్ట్ ఏదో అన్నారు, ఇది ఒక్క మళ్ళీ చెప్పండి. నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను. ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది. ఎట్టెట్ట రెడ్ శాండిలా నేపాల్లో పట్టుబడిద్దా? మన పుష్పరాజుని పక్కన పెట్టి పుష్ప 3Bతో ప్లాన్ చేసి ఉంటే బాగుండేది బాబు. ఇంతకీ మీరు పుష్పరాజులో సమాధానం ఇచ్చారా లేదా? ముందు అది చెప్పండి సార్. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఆహా, ఓహో, దమ్ముంటే పట్టుకో పవన్ కళ్యాణ్, పట్టుకుంటే వదిలేస్తా ఫారెస్ట్, తగ్గేదైనా అన్నట్టు చెప్పారన్నమాట. మేము దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది. ఏమిటి మీరు దొంగలా? వైసీపీ పార్టీ దొంగల పార్టీయా? దోచుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు బాబు మీరు? ఏమంటున్నారు మీరు? పెద్దిరెడ్డి గారు మీరేనా మాట్లాడేది? ఏది మళ్ళొకసారి చెప్పండి. మేము దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది, మిమ్మల్ని మీరే ఎలా తిట్టుకుంటారు బాబు అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు. ఓహో, ఈ ముక్క బాబు గారు అన్నారా? మిమ్మల్ని దొంగలని, ఈ 5 ఏళ్లలో దోచుకు తినారని, మీది రాక్షస పాలనని, అరాచకాలు అన్యాయాలు ఎక్కువయ్యాయని విరుచుకుపడ్డారా? మరి బాబు గారు అన్ని మాటలు అంటూ ఉంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు పెద్దిరెడ్డి గారు? ఇంతకీ మీరేమన్నారు? నేను ఒకటే అడుగుతా అన్నాను, అయ్యా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు, అబద్ధం మీద అబద్ధం చెప్పావు, అబద్ధం చెప్పకుండా చెప్పావు, మరి ఇన్ని సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాను. అవును కదా, మీరు సత్యహరిశ్చంద్రుడి వేరు విడిచిన వేరబాబా సంతతికి చెందిన వారసులని విన్నారు. మీరు గొప్పవారు కదా బాబు. మీరు నీతి నిజాయితీ నిలువెత్తులో ఉంటాయి కదా. బాబు గారికి ఇవన్నీ ఏం తెలుసులేండి. ఇంతకీ మీ దోచుకోవడాలు, దొంగతనాల గురించి మీరు ఏమని ప్రశ్నిస్తారు? ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏమన్నా సవాలండి, వాటే సవాల్. చూశారుగా బాబు గారు, పెద్దిరెడ్డి గారు మాపై యాక్షన్ తీసుకోండి అంటుంటే మీరు ఇంకా అలా సైలెంట్గా ఉంటే ఎలా బాబు? తీసుకోండి బాబు, తీసుకోండి యాక్షన్.